పాకిస్తాన్ ఆర్మీ ముఖాలు చూసినావు ఆ కొడుకులే, ఇగో దీని ముఖం చూడు, ఇప్పుడే మాడిపోయిన జొన్నరొట్టెలకి లేదని ముఖం. జొన్నరొట్టె కమ్మగా ఉంటుంది, మాడిపోయిన జొన్నరొట్టె అంటాను అందుకని. ఇగో ఈడు చూడు, కళ్ళకే నీళ్ళు పోతున్నాయి, ఇంకి ఇట్లా ఏడ్చుకుంటూ పోతుర్రు. ఏమైంది గిరీష్ అని అంటే 2014 కంటే ముందు భారత్ ఎప్పుడు పాకిస్తాన్ని బ్లేమ్ చేసుకుంటూ వస్తుండే. పాకిస్తాన్ మా మీద టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసింది, మా భూభాగంలో వచ్చి పాకిస్తాన్ అల్గావాదీ పేలాస్తున్నది, టెర్రరిజం పేలాస్తున్నది, ఒక దాన్ని ఏమంటారు డిస్టర్బ్ చేస్తున్నది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. యాక్ట్ ఆఫ్ పుల్వామా దగ్గర మనకు 40 సోల్జర్స్ చచ్చిపోయినప్పుడు మనం ఎప్పుడు మరవలే. అయితే ఆ మరణించిన ఎవరైతే ఆ వీర జవాన్లు ఉన్నారో వాళ్ళ ఆత్మ ఇవాళ బద్లా తీసుకుంటున్నది పాకిస్తాన్లో. 2014 కంటే ముందు భారత్ ఎప్పుడు పాకిస్తాన్ని బ్లేమ్ చేస్తుండే, ఇప్పుడు మనం బ్లేమ్ చేస్తలేము. ఇప్పుడు రివర్స్ అయింది స్ట్రాటజీ. పాకిస్తాన్ భారత్ని బ్లేమ్ చేస్తుంది, వెదర్ ఇట్ మే బి బలోచిస్తాన్ల దాడి ఆర్ టు దట్ మ్యాటర్ ఇప్పుడు మొన్న బస్ దాడి. అగో భారత్ రా ఏజెన్సీస్ ఇట్లున్నాయి, రక్షక బలగాలతో ప్రేరేపితమై ఇట్లా చేస్తున్నారు, మా పాకిస్తాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ नाम तो सुना होगा और ये नाम सैकड़ों साल याद रखना भी पड़ेगा. He has changed the bloody perception of India. భారత్ ఒక్క అభిప్రాయాన్ని బయట మార్చి పడేసిండు. వెనకటికి ఒక ప్రధానమంత్రి పాములు పట్టేటోళ్ళున్న భారతీయులు అని చూపించిండు, పగబట్టే తోడేళ్ళు ప్రపంచానికి అని చెప్పి నా దేశ ప్రధాని పరిచయం చేసిండు. ఇది 2014లా ఒక భారతీయుడే ప్రధానమంత్రి కావాలని చెప్పి భారత్ సర్కార్లా భారతీయ జనతా పార్టీని కూర్చోబెట్టిండు చూడు. ఆనాడు ఒక ప్రమాణ స్వీకారం జరిగింది చూడు, మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్ की शपथ लेता हूँ, नमः पार्वती पतये हर हर महादेव. ఆనాటికేని ఈనాటి దాకా ఎవడన్నా కన్నెత్తి చూస్తున్నాడా, ఏలు పెట్టి చూపి మాట్లాడుతున్నాడా భారత్ మీద? ప్రతిసారి ఒక పాకిస్తాన్ గట్ల చేసింది, పాకిస్తాన్ గిట్ల చేసింది, చైనా గట్ల చేసింది, చైనా గిట్ల. ఇప్పుడు ఉల్టా వాళ్ళు అంటున్నారు భారత్ ఇట్లా చేసింది, భారత్ అట్లా చేసింది. ఈజ్ దర్ ఎనీబడి ఫర్ ఎ ఛాలెంజ్? చిత్రగుప్తుని ఛాలెంజ్ చేసే మొగోడు ఎవడన్నా ఉన్నాడా? లైన్స్ ఆర్ ఓపెన్, ఫోన్ చేయరు, మాట్లాడదాం. చైనా డోక్లాం స్టాండ్ ఆఫ్ తీసుకొని వస్తా అంటే పోదాం, మళ్ళీ ఆడికి జీపీఎస్లో లొకేషన్లు పెట్టుకొని పోదాం, పోయినాక మాట్లాడదాం, ఆడికి లైవ్ షో చేద్దాం. మళ్ళీ ఆకాశీ చిన్కాడికని చరిత్ర తీసుకొని రండి, ముందే చెప్తున్నా నేను. ఇవాళ పాకిస్తాన్లో సిరీస్ ఆఫ్ టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతుంటే, పాకిస్తాన్లో ఒక అన్రెస్ట్ జరుగుతుంటే, సివిల్ వార్ జరుగుతుంటే భారత్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. వెదర్ వాళ్ళు అన్నోన్ గన్మెన్లు ఉండొచ్చు, భారతదేశంలో బిష్ణోయే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సర్కారు చేయని పని ఎన్నో చేసి పెడుతున్నారు. సర్కారు ఎందుకు చేస్తున్నారు రాబాయ్? మీకు ప్రూఫ్ ఉందా ఏమన్నా? వెనకటికి పాకిస్తాన్ చేసిందంటే మీ దగ్గర మన రుజువులు ఉంటే మాకు పెట్టుర్రి అని అన్నారు. రుజువులు ఇస్తే కూడా దీస్ ఎవిడెన్సెస్ ఆర్ నాట్ సఫిషియంట్, ఈ సబూత్లు సరిపోవు, ఇంకా ఎక్కువ కావాలి. పైజామా నాడాలు కట్టుకోనికే ఏదైతే ఏందిరా, పైజామా గట్టిగా ఉండాలని నడుము మీద, గంతే కదరా. ఇలా 90 సోల్జర్లు 72 హూర్ ముబారక్ మొత్తం కాన్వే లేపడేసిర్రు బస్సులలో. పుల్వామా కైండ్ ఆఫ్ అన్ యాక్ట్ లెక్క బస్సు లేపేసిర్రు. ఇవాళ నా వీర జవాన్ల ఉసురు మీకు ముట్టింది అని చెప్పడం కంటే వాళ్ళు అమరులై ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకున్నారు ఆ పరమేశ్వరుడితో. ఒక్కసారి జటాధర జగత్పిత ఒక్క గంట 3 రోజుల పాటు మాకు పంపంతే. ఆ 3 రోజులలో ఒక్కొక్క గంట నువ్వు జన్మనిచ్చిన మాకు ఆ భారత నేలల భరతమాత రుణం తీసుకొని వస్తాం జటాధర అని చెప్పి ఒక్క గంట టైం అడిగిర్రు. ఆ గంట టైంలో చూసినావు కదా ఎంత విధ్వంసం చేసి వచ్చిందో. ఇది ఇలా ఒక భారతీయుడు ప్రధాని అయితే ఇంత గర్వంగా గర్జించి మాట్లాడుతున్నాం చూడు. ఇది
ఇలా బలోచిస్తాన్ ఆర్మీ క్లియర్ కట్గా చెప్తున్నది, మేము ఇండిపెండెన్స్ ఆఫ్ బలోచిస్తాన్ కోసం పోరాడుతున్నాం. ఓడి పాకిస్తాన్ ఓడు మాకు అవసరమే లేదు నా కొడుకులు అని చెప్తారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ టెర్రర్ యాక్టివిటీ చేసింది, అది ఇండియా తరఫో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తరఫో చూపుతున్నది. ఇప్పుడు వెనుకటికి మనం చూపుతుండే, ఇప్పుడు మన తరఫున చూపుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి బయటి దేశాల నుంచి వచ్చే సొల్యూషన్ కంటే ఇంట్లో నుంచి ఒక సొల్యూషన్ రావాలా, ప్రాక్టికల్ టర్మ్స్లో సొల్యూషన్ కావాలా, బలోచిస్తాన్కి ఒక సొల్యూషన్ కావాలా. ఇలా ఇగో ఈ సోల్జర్లు అందరూ పాకిస్తాన్ ఆర్మీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సౌదీ అరేబియా, ఖతర్, కువైత్, యుఏఈ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే, అరే సావు రానంటున్నారు. ఓ మళ్ళా ఈడ ఉన్న ఒక్కొక్కడు చెప్తాడు ఆ వారాహి మాత సాక్షిగా చెప్తున్నా, ఏం ధైర్యాలు రా మీవి, వెనకకేని చురీలు గుచ్చిర్రా, 17 సార్లు కింద తొక్కిన చరిత్ర, అక్బర్ ఖాన్ ఛాతి మీద కాలు పెట్టి మాట్లాడిన వీర వనితల చరిత్ర నా దేశం. ఊకేనే అనలే పెద్ద పెద్ద పద్యాలు, ఊకేనే పెద్ద పెద్ద కవులు వాడలే. సగరమాంధ్రాత్ర త్రిషట్ చక్రవర్తుల అంక సీమల నిలిపినట్టి సాధ్వి అనని, ఆ కమలనాథుని వేణుగాన సుధాంబుది మునిగి తేలిన పరిపూత దేహ నా భరతమాత, మాతలకు మాత నా భరతమాత. ఊకేనే వాళ్లే కంటే వీరులను అన్నది. ఆడ హైబ్రిడ్ నా కొడుకులు మోపైర్రు మీతో చేతులు గలపది వేరే విషయం. ఎన్నడూ నా సైన్యం పారిపోలే. అరే చైనాతోని 1962 వార్లో కూడా ఈ నెహ్రూ అనేటోడు అగర్ కూడా గన్ను బుల్లెట్లు ఇచ్చిన ఉంటే అమ్మ తోడు అడ్డంగా నరుకుతూనే నడ్డి ముక్కు నా కొడుకులను చైనీస్ వాళ్ళని. ఒక్కొక్క సోల్జర్ 200 సోల్జర్ చైనీస్ సోల్జర్లను ఛాతి మీద గడ్డపారదించిడ్రా. అది నా చరిత్ర. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవాళ భారత్ని బద్నాం చేసుడు, ఆఫ్ఘనిస్తాన్ని బద్నాం చేసుడు కాదు పాకిస్తాన్. నీ పైజామా నాడాలు నువ్వే కట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకో. ఆర్మీ క్లియర్ కట్గా అపోజిషన్ ఫేస్ చేస్తుంది ఇవాళ పాకిస్తాన్లో. ఇక నిజంగా ఆర్మీ జనరల్ గారు ఏమవుతాడో, ఇక బతికేమవుతుందో నాకు తెలియదు. వర్క్ ఫోర్స్ ఇన్ ఆర్మీ పాకిస్తాన్లో ఏమంటారు అంటే, ఈడెందుకు రా ఆయన కుక్క సాగు వస్తున్నాం, మనము పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపుతున్నారు, వేరే దేశాలకు పోయి మనం బతుకుదాము, అట్లీస్ట్ జిందగీలలో ఉంటాయి అని చెప్తున్నారు. ఇక పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ కండిషన్ అయితే షబాష్ అని అంటున్నారు, మొత్తం షబాష్ అని అంటున్నారు షేబాజ్ ఖాన్ కండిషన్. ఇలా పాకిస్తానీ సోల్జర్లు జాబులు ఇడిచిపెడుతున్నారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతున్నదో సిపిఈసి చైనాది, అది పెద్ద డోల్డ్రమ్స్లో పడ్డది. అందుకే మేరా భారత్ అప్నా మోదీ, భారత్ మాతాకి జై. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు అసలు అర్థమవుతలేదు. నా బాధ అంతా ఏంది తెలుసా ఫ్రెండ్స్, కాల్చస్తీన్లు వేసుకోమని చెప్తున్నాం ఆ పోరలను. బిచ్చమడుకునే పాకిస్తాన్ దగ్గర ఈ నా కొడుకులు మన కొన్ని ప్రభుత్వాలు పోయి బిచ్చమడుకుంటే చూడు, దీనికంటే బిచ్చం బతుకుంటుందా అని అంటారు. ఇంకా దాని తప్ప ఇంకేం మాట్లాడా.